అందరికీ నమస్కారం. రాజానగరం నియోజకవర్గ ప్రజలందరికీ, సీతానగరం మండలం చిన్నకొండపూడి గ్రామ ప్రజలందరికీ నమస్కరించి చెప్తున్నాను. నా పేరు వరద సత్యనారాయణ, చిన్నకొండపూడి. నన్ను అందరూ సిన్యానికి పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే, ఈవేళ మన బొత్తుల బలరామకృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో మనం అందరం గెలిపించుకుంటే చాలా గొప్ప నాయకుడైన ఆయన చేసే సేవా కార్యక్రమాలు అంత ఇంత కాదు. మనం ఏం కోరుకుంటే అది చేస్తానంటున్నాడు. అంతేకాకుండా ఆయన గుళ్ళ కార్యక్రమాలు కానీ, వైద్య రూపంగా కానీ, ఎవరికైనా ఏదైనా విధిగా ఉంటే ఒక శుభకార్యాలకు కానీ అపకార్యాలకు కానీ ఏం జరిగినా మహానుభావుడు వచ్చి వెంటనే 2 నుంచి 3 రోజులు 4 రోజుల్లో ఆ కుటుంబానికి వచ్చి పరామర్శించి గొప్పతనం పొందినవాడు మహానుభావుడు. అలాంటి వ్యక్తిని మన రాజానగరం నియోజకవర్గంలో బొత్తుల బలరామకృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకుని మనం ఒక ఎమ్మెల్యేగా మనం చూసుకున్నట్టయితే, ఆయన ఇప్పుడు మామూలు మనిషిగానే ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిచి మన రాజానగరం నియోజకవర్గానికి వచ్చి ఒక్కసారి ఆయన ఎమ్మెల్యేగా మనం చూస్తే, పదవి లేనప్పుడు అంత గొప్పతనంగా ఉన్నాడంటే పదవి ఉన్నప్పుడు ఇంకెంత గొప్పతనంగా ఉంటాడో మనం అందరం కూడా ఆలోచించుకుని బలరామకృష్ణ గారిని మనం భారీ మెజారిటీతో గెలిపించుకుంటే మన నియోజకవర్గం గొప్పగా చూసుకుంటాడు. అంతేకాకుండా మన ఎన్టీ రామారావు గారి కుమార్తె పురంధేశ్వరి గారిని కూడా మనం పార్లమెంటరీలో ఆవిడ సెంట్రల్ మినిస్టర్గా ఆవిడ ఎక్కడో బాగా చేసి పెట్టింది. ఆవిడ మన అదృష్టం వెళ్ళి ఈవేళ మన రాజమండ్రి పార్లమెంట్కి మనకు రావడం, మన పార్లమెంటరీ స్థానానికి మనకు రావడం మనకు చాలా అదృష్టం. ఎందుకంటే ఈవేళ ఆవిడ కూడా మనకు గెలిచినట్టయితే ఆవిడ కూడా సెంట్రల్ మినిస్టర్గా మన రాజమండ్రిలో ఉండి మన నియోజకవర్గాల్ని బాగు చేసి మన దిశ మార్చి, ఆవిడ ఎంతో గొప్ప మనిషి. అలాంటి వ్యక్తి మనకు రావడం, అంతేకాకుండా ఈ బలరామకృష్ణ గారు మంచి దైవపుత్రుడు, దైవ కార్యక్రమాలు ఎన్నో చేశాడు, ప్రజా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇలాగ వీళ్ళిద్దరూ కూడా వచ్చి మన రాజానగర్ నియోజకవర్గంలో ఉండడం అంటే మనకు చాలా అదృష్టం. ఇలాంటి వ్యక్తులు మనం గెలిపించుకుంటే మన రాజానగరం నియోజకవర్గం దశ మారిపోద్ది. అందువల్ల ఈవేళ మీరందరూ కూడా ఏం చేస్తారంటే, 5వ నెంబర్ గుర్తుపైన గాజు గ్లాసుపై ఓటు వేసి మన బొత్తుల బలరామకృష్ణ గారిని గెలిపించాలని ప్రార్థిస్తూ, 4వ నెంబర్ గుర్తుపైన కమలం గుర్తుపై ఓటు వేసి మన ఎన్టీ రామారావు గారి కుమారి దగ్గుపాటి పురంధేశ్వరి గారిని గెలిపించాలని ప్రార్థిస్తూ మీ అందరినీ వేడుకుంటున్నాను. మనందరం కూడా వీళ్ళిద్దరిని గెలిపించుకున్నట్టయితే మన నియోజకవర్గం కానీ మన రాష్ట్రం కాదు మళ్ళీ పూర్వవైభవంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం అయితే ఇంకా బాగుంటుంది. అది మేమందరం కూడా ఇంత క్రితం వైఎస్ఆర్ పార్టీలో మొన్నటి వరకు సాగాం, మాకు నచ్చలేదు. అందుచేతనే మేమందరం కూడా ఈ బలరామకృష్ణ గారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆయన చేసే గొప్ప పనులు బాగున్నాయి. అలాగే అంతకు మించి మా రాజానగరం నియోజకవర్గంలో ఈ బలరామకృష్ణ గారు 2 సంవత్సరాలుగా తిరిగి మా అందరినీ, మా కుటుంబాలు, మా ఊళ్ళు తిరిగి ఈయన చేసే కార్యక్రమాలు చూసి మేమందరం కూడా ఈయన పార్టీలోకి రావడం జరిగింది.